ఈ రోజు ఈ వీడియోలో డాకు మహారాజ్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. బాలకృష్ణ, ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ లీడ్స్ గా బాబీ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ 1996 లో మదనపల్లిలో జరుగుతుంది. అక్కడ కృష్ణమూర్తి అనే వ్యక్తి రీసెంట్ గా లోకల్ ఎమ్మెల్యే అయిన త్రిమూర్తులు తమ్ముడు మీద కేసు పెడతాడు. తన దగ్గర లీజ్ కి తీసుకున్న టీ ఎస్టేట్ లో యానిమల్ పోచింగ్ తో పాటు ఇంకా ఏవేవో ఇల్లీగల్ పనులు చేస్తూ ఉండటంతో కృష్ణమూర్తి కంప్లైంట్ ఇస్తాడు. దాంతో కోర్టు ఆ ఎస్టేట్ ని సీజ్ చేసి ఎమ్మెల్యే తమ్ముడిని అరెస్ట్ చేయాలని పోలీసులని ఆదేశిస్తుంది. దాంతో ఆ ఎమ్మెల్యే కేసు వాపస్ తీసుకోకపోతే నీ మనవరాల్ని చంపేస్తా అని కృష్ణమూర్తికి వార్నింగ్ ఇస్తాడు. ఈ టైంలో పాపకి సెక్యూరిటీగా డ్రైవర్ గా ఉండటానికి నానాజీ అనే వ్యక్తి వస్తాడు. అప్పటి నుంచి తను ఆ పాపకి ఆ ఫ్యామిలీకి రక్షణగా ఉంటూ వాళ్ళ జోలికి వచ్చే వాళ్ళందరినీ ఊచకోతకు వస్తూ ఉంటాడు. కానీ కొన్ని రోజులకి నానాజీ గురించి ఒక షాకింగ్ సీక్రెట్ ఆ ఫ్యామిలీకి తెలుస్తుంది. వాళ్ళు అనుకున్నట్టు తను డ్రైవర్ కాదని, కొన్నాళ్ల క్రితం చంపల్ ప్రాంతాన్ని గడగడలాడించిన పెద్ద డాకు అని, ప్రస్తుతం తన కోసం ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ వెతుకుతోందని తెలుస్తుంది. అలాగే తను మదనపల్లికి కేవలం ఆ పాపని రక్షించడానికే వచ్చాడని కూడా తెలుస్తుంది. మరి అసలు ఈ నానాజీ ఎవరు, తనకి ఆ పాపకి ఉన్న సంబంధం ఏంటి, ఆ పాప కోసం తను ఎందుకు మదనపల్లికి వచ్చాడు, ఇంతకీ అసలు తను డాకు ఎలా అయ్యాడు, తన కథ ఏంటి, చంబల్లో ఏం జరిగింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు జస్ట్ ఓకే అనిపించింది. అంటే విజువల్ గా సినిమా స్పెక్టాక్యులర్ గా ఉన్న స్టోరీ స్క్రీన్ ప్లే మాత్రం భలే విసుగు తెప్పించాయి. అదే అరిగిపోయిన ఫార్ములా కథ. సినిమాలో ప్రతి సీను, ప్రతి సిచ్యువేషన్, ప్రతి ట్విస్ట్ మన ఊహకు తగ్గట్టే ఉంటాయి. కాకపోతే చూడటానికి మాత్రం అందంగా ఉంటాయి. కొత్త ప్లేటు సర్దిబోవ. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నాకు అంతగా నచ్చలేదు. అంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్న కాన్ఫ్లిక్ట్ లో లాజిక్ మిస్ అవడంతో నాకు పెద్దగా ఎక్కలేదు. అంటే కృష్ణమూర్తి ఎమ్మెల్యే తమ్ముడి మీద కంప్లైంట్ ఇస్తే పోలీసులు టీ ఎస్టేట్ ని సీజ్ చేసి ఏనుగు దంతాలతో పాటు ఇంకా ఏవేవో ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తారు. కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తది. దాంతో ఎమ్మెల్యే కృష్ణమూర్తిని కేసు వాపస్ తీసుకోపోతే నీ మనవరాల్ని చంపేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు. ఓకే, ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు కృష్ణమూర్తి కేసు వాపస్ తీసుకున్నంత మాత్రాన పోలీసులు కోర్టు ఆ ఎమ్మెల్యే తమ్ముడిని వదిలేసి దొరికిన ఎవిడెన్స్ లన్నీ పక్కన పడేసి, అరే నీ మీద ఇప్పుడు కేసు లేదుగా, సరే అయితే వెళ్ళు నీ ఇల్లీగల్ పనులు నువ్వు కంటిన్యూ చేసుకొని వదిలేస్తారా అంటే నాకు తెలియక అడుగుతున్నా. న్యాయస్థానాలు ఇలాగే పనిచేస్తాయా? ఈ రీజన్ వల్ల నాకు ఫస్ట్ హాఫ్ పెద్దగా ఎక్కలేదు. లాజిక్ లేని కాన్ఫ్లిక్ట్ అని. కాకపోతే ఫైట్లు బాగుండటంతో ఫస్ట్ హాఫ్ ని ఓపిక్ గానే చూశాను. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బానే ఉంది. ఓ రాయలసీమ ఇంజనీర్ అయిన సీతారాం చంబల్లో డాకుగా మారిన విధానం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. కానీ మళ్ళీ క్లైమాక్స్ మాత్రం చాలా రొటీన్ గా నీరసంగా ముగుస్తుంది. మొత్తంగా సినిమా అయ్యాక ఓకే టైం పాస్ అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది కంప్లీట్ గా బాలకృష్ణ షో అని చెప్పొచ్చు. తనకి ఇలాంటి రోల్స్ కొట్టిన పిండి. ఇంజనీర్ గా, డాకుగా, డ్రైవర్ గా ఆకట్టుకున్నాడు. తన లుక్స్ కూడా బాగున్నాయి. ఇక ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథులు పర్లేదనిపించగా, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి సినిమాలో ఎందుకున్నారో కూడా తెలీదు. ఇక విలన్ గా చేసిన బాబీ డియోల్ ఓకే అనిపించాడు. తన క్యారెక్టర్ జస్ట్ వన్ డైమెన్షనల్ అవటంతో పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్లో ఉండగా తమను అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇక డైరెక్టర్ బాబీ విషయానికి వస్తే తన పనితనం ఓకే. కాకపోతే విజువల్స్ మీద పెట్టిన ఫోకస్ స్క్రీన్ ప్లే మీద కూడా పెట్టుంటే బాగుండేది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మరీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా వెళ్తే ఈ సినిమా చాలా వరకు సాటిస్ఫై చేసే అవకాశం ఉంది. అది విషయం.